ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తన తొలి ఎన్నికల పోరులోని ఘన విజయం సాధించారు. బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆయన తన సమీప ప్రత్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20,000 ఓట్లకు పైగా భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఈ విజయంతో ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. బంకీపూర్ నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నితిన్ నబీన్ 2026 ఏప్రిల్లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో బంకీపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. నితిన్ నబీన్ అత్యంత సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడైన నీరజ్ కుమార్ సిన్హా బీజేపీ తరపున పోటీ చేయగా ఆర్జేడీ తరపున రేఖా కుమారి గుప్తా పోటీ చేశారు. జూలై 30వ తేదీన ఈ నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహించగా ఆగస్టు 3న ఫలితాలను వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం బంకీపూర్ నియోజకవర్గం ఏర్పాటైంది. అంతకుముందు ఇది పట్నా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది. 2006 ఎన్నికలు మొదలు 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు నితిన్ నబీన్ వరుసగా 5 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 1995 నుంచి 2005 వరకు బీజేపీ నేత నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా 4 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తమ పార్టీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో మరోసారి గెలవడం ఖాయమని బీజేపీ నేతలు భావించారు. కానీ ప్రశాంత్ కిషోర్ రూపంలో వారికి ఊహించని భంగపాటు ఎదురైంది. మొత్తం 31 రౌండ్లు ఉండగా తొలి రౌండ్లోనే బీజేపీ అభ్యర్థిపై పీకే 862 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. ఆ తర్వాత రౌండ్కి తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయారు. 5 రౌండ్లలో 3,451 మెజార్టీ సాధించిన పీకే 29 రౌండ్లు ముగిసేసరికి దాదాపు 20,000 ఓట్లకు పైగా ఆధిక్యాన్ని సంపాదించారు. ఐక్యరాజ్య సమితిలో ప్రజారోగ్య నిపుణుడిగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ అనంతరం భారతదేశ రాజకీయాల వైపు అడుగులేశారు. పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ ఐపాక్ ను స్థాపించిన ప్రశాంత్ కిషోర్ 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ గెలుపు కోసం ప్రధాన వ్యూహకర్తలో ఒకరిగా పనిచేశారు. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్ బంధన్ విజయం కోసం పనిచేసిన పీకే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ విజయం కోసం పనిచేశారు. 2020-21లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, తమిళనాడులో డీఎంకే, పశ్చిమ బెంగాల్ టీఎంకే విజయం కోసం ఆయన వ్యూహాలు రచించారు. ఇక అంతకుముందు 2018లో నితీష్ కుమార్ ఆయన్ను జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. కానీ పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీ విషయాల్లో పార్టీ వైఖరిని విమర్శించడం, నితీష్తో విభేదాల నేపథ్యంలో 2020 జనవరి 29న ఆయన్ను జేడీయూ నుంచి బహిష్కరించారు. 2024 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీని అధికారికంగా ప్రారంభించారు. బెంగాల్ ఎన్నికల అనంతరం ఎన్నికలు వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకున్న ప్రశాంత్ కిషోర్ బీహార్ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. ఆ తర్వాత జనసురాజ్ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగెట్టారు. గత ఏడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయింది. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి అభ్యర్థుల తరపున ప్రచారానికే పరిమితమైన ప్రశాంత్ కిషోర్ బంకీపూర్ బైపోల్లో పోటీకి దిగడం ద్వారా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రారంభానికి కొద్ది గంటల ముందు ప్రశాంత్ కిషోర్ పాట్నా పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ ప్రచారకర్తలను పోలీసులు అక్రమంగా నిర్బంధించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని ఆయన మండిపడ్డారు. ఈ అక్రమాలపై ఎన్నికల సంఘంతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ తేడాతో ఓడిపోబోతోందని, ఎవరిని నిలబెట్టినా గెలుస్తామనే బీజేపీ అహంకారానికి ఈ ఫలితంతో గట్టి చెంపపెట్టు తగులుతుందని పీకే వ్యాఖ్యానించారు. देखिए, ऐसा है, लड़ाई व्यक्तिगत नहीं है,
सम्राट चौधरी का जो चाल चरित्र चेहरा है वो पब्लिक डोमेन में है। अगर आप किसी अपराधी को बिहार का राजा मुख्यमंत्री बनाएंगे तो बिहार की तरक्की नहीं हो सकती है। तो हम लोग की लड़ाई किसी व्यक्ति से नहीं है। बहुमत भाजपा का है, एनडीए का है, मुख्यमंत्री तो उन्हीं का बनेगा। हम लोग बस इतना ही आग्रह कर रहे हैं, बिहार की जनता इतना ही आग्रह कर रही है, बांकीपुर की जनता इतना ही मोदी जी से आग्रह कर रही है कि किसी अच्छे चरित्रवान काबिल आदमी को बिहार का मुख्यमंत्री बनाइए, ताकि बिहार के लोग भी इस बात का गौरव, बिहारी होने का गौरव कर सकें, ताकि हम लोग के बच्चों के लिए भी पढ़ाई रोजगार की व्यवस्था हो। सब कुछ सुविधा अगर गुजरात के ही लोगों को मिलेगी तो सिर्फ बिहार के लोग कहाँ जाएंगे। गुजरात के लोग 1 लाख करोड़ के बुलेट ट्रेन पर चलेंगे, वो ठीक है, लेकिन हम लोग को कम से कम पैसेंजर भी तो मिलना चाहिए। बिहार के लोग सिर्फ मजदूरी करने के लिए नहीं पैदा हुए हैं, और 5 साल के लिए भाजपा को मैंडेट मिला है। उनको अच्छा आदमी देना चाहिए, अच्छे लोगों को मंत्रिमंडल में रखना चाहिए, ताकि बिहार की तरक्की हो, बिहार का विकास हो। अगला टारगेट क्या है प्रशांत जी? हमारी पहला काम क्या होगा सर जीतने की जीत के बाद? भाई पहला काम बस यही है कि बांकीपुर की जनता ने जो आशीर्वाद दिया है, अपनी ओर से जो हो सकेगा बांकीपुर में सुधार का प्रयास करेंगे। अगले 2-3 महीने में आपको वो चीज़ दिखेंगी भी। मैं कोई बहुत बड़ी बात बोलना नहीं चाहता हूँ। मेरे विधायक बनने से बांकीपुर बेंगलोर नहीं बनेगा, लेकिन यहाँ पर आपको कुछ सुधार होता अगले 2-3 महीने में दिखेगा। बड़ी बात यह है कि ये चुनाव बांकीपुर के नाली गली पर नहीं लड़ा गया है। ये चुनाव लड़ा गया है कि बिहार का नेतृत्व किसके हाथ में होना चाहिए, और बांकीपुर की जनता ने ये संदेश दिया है भाजपा के नेतृत्व को कि भाई आप अच्छे आदमी को बिहार का मुख्यमंत्री बनाइए। सम्राट चौधरी की जगह किसी कुशवाहा को बनाना है, बनाइए, कोई दिक्कत नहीं है, कुशवाहा को ही बनाइए, लेकिन कुशवाहा समाज के ही किसी अच्छे आदमी को बनाइए। हर हालत में बिहार की तरक्की होनी चाहिए, बिहार का विकास होना चाहिए। व्यक्ति कोई जीते, दल कोई जीते, लोकतंत्र है, हार जीत होती रहती है, उससे कोई फर्क नहीं है। हार जीत अपनी जगह पर है, लोकतंत्र जिंदा रहना चाहिए। ऐसा नहीं है कि कोई भाजपा चुनाव नहीं हारी है। 2015 में हम लोग यहाँ पर सत्ता में थे, भाजपा को धूल धूसरित कर दिया गया, 55 सीट भी नहीं मिला था। लेकिन कोई भाजपा का आदमी ये आरोप नहीं लगा सकता है कि पुलिस प्रशासन का नीतीश कुमार ने दुरुपयोग किया था। अगर हम लोग भी चाहते तो इनको लाठी से मार के तोड़वा देते, पता नहीं चलता इनको कि किसने मारा। लेकिन वो लोकतांत्रिक बात नहीं है, और ये इसी बात की लड़ाई है। कम से कम बिहार में ये कल्चर नहीं रहा है। नीतीश कुमार चाहे जितना उनकी बुराई हो जाए, नीतीश कुमार ने लोकतंत्र को जिंदा रखा है बिहार में। और ये नए जो सम्राट चौधरी आए हैं, खुद अपराधी हैं और पुलिस का अपराधीकरण कर रहे हैं, और कुछ पुलिस वाले अपना मार्क्स बनाने के चक्कर में ज्यादा हीरोइज्म कर रहे हैं। और अभी इस बार तो चुनाव के दौरान पूरे बिहार ने देख लिया कि पटना के पॉश इलाकों में वार्ड नंबर 21, 22, 23, 25 ये पॉश इलाके हैं। यहाँ पर पुलिस ने जो नंगा नाच किया है, भाजपा के गुंडों के साथ मिलकर चिन्हित करके लोगों को डराया है, धमकाया है, मतदान को प्रभावित करने की कोशिश की है, ये बिहार में स्वीकार्य नहीं किया जा सकता है। किसी कार्तिकेय शर्मा की इतनी ताकत नहीं है कि बिहार की लोकतंत्र की जड़ को कमजोर कर दे।